సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. మాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. చిరంజీవి బర్త్డే అనగానే ఫ్యాన్స్ అందరూ చాలా సంబరాలు చేస్తూ ఉంటారు. నైంటీస్ నుంచే మేము ఫ్యాన్ గా ఉన్నాము. బాగా గుర్తున్న సినిమా రాక్షసుడు చూశాను మా పేరెంట్స్ తో కలిసి వెళ్ళి. ఫ్యాన్ గా కానివ్వండి, లేకపోతే మీరు హెల్ప్ చేసిన వాటిలో నాకు ఇది చాలా సంతోషంగా అనిపించింది. ఎక్కువైతే బ్లడ్ మేడం. కోవిడ్ టైంలో కూడా చాలా హెల్ప్ చేశారని విన్నానండి నేను. సో ఎలాంటి సహాయం చేశారు మీరు? కోవిడ్ టైంలో దగ్గర 200 days చేసాం మేడం. ఎవరు బయట రాలేదు. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు జనసేన లీగల్ సెల్ స్టేట్ సెక్రటరీ, అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. సో చిరంజీవి బర్త్డే అనగానే ఫ్యాన్స్ అందరూ చాలా సంబరాలు చేస్తూ ఉంటారు. సో మీరు అంటే ముందు నుంచి ఫ్యానా, లేకపోతే పార్టీ పెట్టాక మీరు అందులోకి వెళ్ళడం జరిగిందా? 90s నుంచే మేము ఫ్యాన్ గా ఉన్నాము. అప్పటి నుంచే నాకు తెలిసి 1986లో బాగా గుర్తున్న సినిమా రాక్షసుడు చూశాను మా పేరెంట్స్ తో కలిసి వెళ్ళి. అప్పటి నుంచి ప్రతి ఇయర్ ఏదైనా సినిమా చేసి తీసుకెళ్ళడం జరుగుతుంది. 90sలో జగదేవి రాజసుందర వచ్చినప్పటి నుంచి ఫ్యాన్గా ఉండి మా సీనియర్స్తో కలిసి పనిచేస్తూ వచ్చాము. 2003 మన స్వామినాయుడు గారిని కలిసినప్పుడు మేము విధంగా సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. అంటే మెగాబుద్ధ సేవా సమితి అని ఒక అసోసియేషన్ పెట్టి దాని ద్వారా ఇప్పటిదాకా సుమారు 4000 మందికి పైగా బ్లడ్ యూనిట్స్ సేకరించి ఇవ్వడం జరిగింది. ఇంకా అట్లాగే అక్కడ ప్రజారాజ్యం తర్వాత కంటిన్యూగా జనసేన పార్టీ. ఓకే. సో ఇట్లా మీరు స్వామినాయుడు గారు వచ్చి మిమ్మల్ని కలిసారా, లేకపోతే మీరే వెళ్ళి కలవడం జరిగిందా? హైదరాబాద్కి వచ్చి నేనే స్వామినాయుడు గారిని కలిసాను. ఓకే, మీరే కలిసారా? సో నార్మల్గా ఇట్లా ఫ్యాన్స్ అయి ఉండి ఆ ఫ్యాన్ వరకే సినిమా అయిపోయిందా, చూసామా, వెళ్ళిపోయామా అలాగే ఉంటారు చాలామంది. సో మీరు పేరెంట్స్తో వెళ్ళి సినిమాలు చూసి అక్కడ నుంచి కంటిన్యూ చేసి రాక్షసుడు నుంచి ఫ్యాన్ అయిపోయారు కదా. రాక్షసుడు అంటే ఫ్యాన్ అంటే ఆయన చూసి చిరంజీవి గారిని తెలిసింది, ఏదో నచ్చింది. అక్కడ నుంచి వరుసగా చూసుకుంటూ 90sకి వచ్చేసరికి జగదేగుడు అందులో బిగ్ ఫ్యాన్ అయిపోయారు అప్పటికి. ఓకే. సో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంటుందండి? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా? మా అమ్మ హౌస్ వైఫ్, నాన్నగారు వచ్చి కోఆపరేటివ్ సొసైటీ సిఇఓగా రిటైర్డ్ అయ్యారు. ఒక సిస్టర్ అడ్వకేట్ అమ్మాయి, మా బ్రదర్ ఇంకొక అబ్బాయి సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నారు. మా వైఫ్ ఎంప్లాయీ, నాకు ఒక బాబు, నేను కూడా అడ్వకేట్గా వర్క్ చేస్తాను. ఓకే. సో ఇలా మామూలుగా మంచి వృత్తిలోనే ఉన్నారు మీరు, అడ్వకేట్గా వర్క్ చేస్తున్నారు. సో ఇట్లా పార్టీలోకి వెళ్ళాలి అంటే మీకు ఎలా అనిపించింది సపోర్ట్ ఫ్యామిలీ నుంచి మీకు? నేను అడ్వకేట్ కాకముందే 2008లోనే మాకు స్వామినాథ్ దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ప్రజారాజ్యం పార్టీ పెట్టేటప్పుడు గ్రామ స్థాయిలో ఎవరెవరు ఉన్నారు అభిమానులు వాళ్ళందరినీ గ్యాదర్ చేయమంటే మా సీనియర్స్తో కలిసి మేము పూర్తిగా గూడూరు నియోజకవర్గం, సులూరుపేట మొత్తం గ్యాదర్ చేసి ట్రస్ట్కి ఇవ్వడం జరిగింది. అక్కడ తర్వాత ప్రజారాజ్యం పార్టీ పెట్టడం, దానిలో చేరడం. అప్పుడు నేను చదువుకుంటున్నాను, అలాగే కంటిన్యూ అవుతూ వచ్చిన తర్వాత నేను అడ్వకేట్ అయ్యాను. ఓకే. సో ముందు నుంచే మీరు చురుగ్గా అన్ని పార్టీలో పనిచేస్తూనే ఉన్నారనమాట. సో ఇప్పుడు ఫ్యాన్స్గా అంటే ఎప్పుడన్నా మరి మీరు చిరంజీవి గారు కానివ్వండి, నాగబాబు గారిని కానివ్వండి, ఎప్పుడన్నా కలిసారా మీరు? కలిసాను. 2003లో స్వామినాయుడు గారిని అడిగితే కలిసే అవకాశం వస్తుందండి, ఖచ్చితంగా కల్పిస్తాము, మీరు సేవా కార్యక్రమం నిర్వహించమని చెప్పారు. 2006లో మెగాబుద్ధ సేవా సమితిని ఒక అసోసియేషన్ పెట్టి దాని ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. 2008లో చిరంజీవి గారిని కలిశాను, అలాగే నాగబాబు గారిని కలిశాను, పవన్ కళ్యాణ్ గారిని 2009 ప్రజారాజ్యం సమయంలో కలిశాను. ఇంకా అట్లా మెగా హీరోలు అందరినీ కలిశాను. ఓకే. సో మెగా కాంపౌండ్లో ఉన్న అందరి హీరోలతోని కలిశారు, మీకు పరిచయం ఉంది కూడా. పరిచయం అంటే కొంతమంది గుర్తుపట్టగలరు, కొందరు మామూలు ఫ్యాన్ లాగా ఇచ్చి. ఓకే. సో అంటే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఫ్యాన్స్ అనగానే వేరే ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్కి చాలా గొడవలు అవుతుండడం అట్లాంటివన్నీ మనం చూస్తుంటామండి. సో అలా జరిగినప్పుడు మీరు ఏం చేస్తారు అసలు? 90sలో ఉన్నది అలా విధంగా ఉన్నది మేడం. అంటే అదర్ హీరోస్కి
మగా హీరోస్కి బాగా పాంప్లెట్స్ చేసుకొని మా గూడూరు మా నెల్లూరులో కూడా ఎక్కువ జరిగేటివి. కానీ కొంచెం సేవా కార్యక్రమాల వైపు వచ్చిన తర్వాత చిరంజీవి గారు పిలుపు మేరకు బ్లడ్ క్యాంప్స్ ఎక్కువ చేసేటప్పుడు తర్వాత అదర్ ఫ్యాన్స్ అభిమానులు కూడా మాతో కలిసి కొంతమంది వచ్చి ఇచ్చారు. ప్రత్యేకించి చెప్పాలంటే వెంకటేష్ ఫ్యాన్స్ కావచ్చు, అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ మేము పెట్టే క్యాంప్స్కి వచ్చి ఖచ్చితంగా బ్లడ్ అనేది ఇస్తారు. ఈ రోజు కూడా ఇస్తుంటారు. ఓకే. అప్పటి నుంచే ఇచ్చేవాళ్ళు. మాకు తెలిసి 2007 నుంచి ఇచ్చేవాళ్ళు. ఏదైనా 1-2 క్యాంపులు పెడితే వచ్చి ఇచ్చేవాళ్ళు. ఓకే. సో చాలా హ్యాపీ అనిపిస్తుందండి మీరు చెప్తే. అంటే వేరే వాళ్ళకి చూస్తే మనకి అప్పుడు ఎవ్వరు కొట్టుకునే వాళ్ళని చూసాం కానీ, సో వేరే వాళ్ళు కూడా వచ్చి బ్లడ్ క్యాంప్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు కూడా రక్తదానం చేయడం అనేది నిజంగా బాగుంది. సో అంటే మీకు అంతా ఎట్లా ఉండదు అంటే బర్త్డేస్ అలా వచ్చినప్పుడే సెలబ్రేట్ చేస్తారా, లేకపోతే ఇంకా ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అసలు? 2007లో అయితే చిరంజీవి గారి బర్త్డేకి పవన్ కళ్యాణ్ బర్త్డేకి 10 రోజులు 20 రోజులే ఉండేది. ఒక క్యాంపే పెట్టేవాళ్ళని. అలా కాకుండా ఆగస్టు 22 చిరంజీవి గారి బర్త్డే, సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారి బర్త్డే, 2 క్యాంపులు చేయాలని చెప్పి కొంచెం డిఫరెంట్గా అయ్యి చేసుకుంటూ వచ్చాము. స్టార్టింగ్లో 2 క్యాంపులు పెట్టేవాళ్ళం. 2016-17 నుంచి అయితే 5-6 పెట్టాము. ఇప్పుడు 10 క్యాంపులు పెడతాము. సంవత్సరం 10 క్యాంపులు పెడతాము. మార్చి 27 రామ్ చరణ్ బర్త్డేకి, తర్వాత ఆగస్టు 22 చిరంజీవి గారి బర్త్డేకి, పవన్ కళ్యాణ్ బర్త్డేకి, నాగబాబు బర్త్డే పెడతాం, సాయి ధరమ్ తేజ్ పెట్టాము. మెగా హీరోలుగా ఎంతమంది అనుకున్న కొంతమంది హీరోల బర్త్డే కూడా పెట్టుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఖచ్చితంగా అయితే 10 పెడతాము. ఓకే. సంవత్సరానికి 10 క్యాంపులు పెట్టడం అంటే మామూలు విషయం కాదు. సో చిరంజీవి గారు నార్మల్గానే ఆయన దానకర్ణుడని అంటూ ఉంటారు. సో మీకు ఏమైనా హెల్ప్ చేస్తూ ఉంటారా అండి? మరి ఇలా ఎలా సాధ్యమవుతుంది అసలు మీకు అన్ని కండక్ట్ చేయడానికి? అంటే మోరల్ సపోర్ట్ అయితే సోమనాయుడు గారు, అలాగే మాకు కొంతమంది జిల్లాలో ఉంటారు సోమనాయుడు గారు చెప్పిన వాళ్ళు పూర్తిగా అయితే మాకు మోటివేట్ చేస్తారు. మీరు ఏం కార్యక్రమాలు చేస్తారో ముందుగానే చెప్పడం గట్రా అన్నీ చేస్తారు. ఆర్థిక సాయం అంటే ఎవరి దగ్గర నుంచి ఏమీ ఉండదు. మా ఫ్యాన్స్ అందరం కలిసి మేమే బ్లడ్ క్యాంప్స్కి పెద్ద ఖర్చు ఏమి ఉండదండి. బ్లడ్ క్యాంప్స్కి చెప్తాం, వాళ్ళు వస్తారు, బ్లడ్ ఇస్తాము. ఇంకేమైనా సర్వీస్ చేయాలంటే మా సొంత ఫ్యాన్స్ అందరూ కలుసుకొని మీరు హెల్ప్ చేస్తారు. ఒక 10 years వరకు నేనే నా సొంత డబ్బులతో చేశాను. తర్వాత ఇప్పుడు అందరూ యాడ్ అయ్యి మేము కూడా చేస్తాను, ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యక్రమం. ఓకే. సో అట్లా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే ఇంకా ఎక్కువ మందికి మీరు హెల్ప్ చేయడానికి ఉంటారు. సో ఇట్లా మీకు ఏదన్నా గుర్తుండిపోయింది ఏదన్నా మెమరీ ఉందా ఇన్నేళ్లలో? ఫ్యాన్గా కానివ్వండి, లేకపోతే మీరు హెల్ప్ చేసిన వాటిలో నాకు ఇది చాలా సంతోషంగా అనిపించింది. ఎక్కువైతే బ్లడ్ మేడం. దగ్గర 2020, 2021, 22, 23, 24 సంవత్సరం దాకా 2500 మంది బ్లడ్ ఇప్పించాం. అన్నింటిలో వచ్చి మా నెల్లూరు రెడ్ క్రాస్ కూడా ద్వితీయ స్థానంలో అని చెప్పి కలెక్టర్ గారు అభినందించి మాకు అవార్డు ఇచ్చారు 3 సంవత్సరాల పాటు. అది చాలా ఆనందము. మధ్యలో ఎవరైనా సరే ఎక్కడైనా బ్లడ్ కావాలంటే కూడా చెన్నైకి ఎక్కువ రెఫర్ చేస్తారు. అప్పటికప్పుడు బ్లడ్ ఇమ్మంటారు. మేము అక్కడ స్వచ్ఛందంగా వెళ్ళి మేము ఇచ్చేసి వస్తాం. అప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పే మాటలు కానీ ఇంకోటి కానీ అవి కూడా పూర్తిగా చిరంజీవి గారికి చెందుతాయి. ఆయన ఇచ్చిన మోటివేషన్, ఆయన చెప్పిన మాటలతోనే మేమందరం బ్లడ్ కూడా ముందుకు వచ్చాము. అది బ్లడ్ విషయంలోనే ఎక్కువ ఆనందంగా ఉంటుంది. సో చాలా మంచి కార్యక్రమాలు చేశారు, నిస్వార్థంగా చేస్తూనే ఉన్నారు మీరు. సో మీరు ఎన్నిసార్లు ఇచ్చారండి రక్తదానం? నేను 69 మేడం. 69 సార్లు చేశారు. వచ్చారా? హైదరాబాద్ వచ్చేవాళ్ళ లేకపోతే మీ ఏరియాలోనే? మా ఏరియాలో చేసాం. ఇక్కడ 2 times వచ్చాము. ఇక్కడ కూడా క్యాంప్స్ పెట్టాము. ఇప్పుడు దాకా అయితే దగ్గర 60 క్యాంపులు పెట్టుకుంటాం. నార్మల్గా ఫ్యాన్స్ అంటే చాలా మంది హిట్ అయినప్పుడు ఒకలాగా, సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు ఒకలాగా అలా చేస్తూ ఉంటారు. సో రీసెంట్గానే రామ్ చరణ్ గారిది హిట్ అయినవి చాలా సినిమాలు ఉన్నాయి, కానీ ఏదన్నా కొంచెం తగ్గగానే బాగా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఎట్లా అనిపిస్తుంటది మీకు అప్పుడు అసలు? ఇవన్నీ పట్టించుకునేంత ఇదేం లేదు మేడం. మెగా ఫ్యాన్ అంటే మాకు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, తర్వాత కొరవ హీరోస్ అందరూ వస్తారు. అది హిట్ ఫ్లాప్ కాదు. కుటుంబ సభ్యుల్లాగా మా పెద్దన్నయ్య చిరంజీవి గారు అనుకుంటాము, మా తమ్ముడు రామ్ చరణ్ అనుకుని అలాగే చేస్తాం తప్పితే ఇంకా హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది మాకు అసలు సంబంధం. మీ దృష్టిలో అసలు రామ్ చరణ్ గారు అంటే ఏంటి అసలు మీకు? చిరంజీవి గారు గడుపున ఆయన కుమారుడుగా పుట్టడం చాలా గొప్ప విషయం. కానీ చాలా ఫెయిల్యూర్స్. అంత సచిన్ టెండూల్కర్ వాళ్ళ అబ్బాయి అంత క్రికెటర్ కాలేకపోయాడు. ఫస్ట్ సినిమా చిరుత సినిమా చూసేటప్పుడు కూడా మేము కూడా భయంగానే చూసాం. ఎలా ఉంటాడు, వాయిస్ ఎలా ఉంటుంది, ఎలా చూస్తారని చెప్పి నైట్ షో వేసుకున్నప్పుడు చూసినప్పుడు ఆ వాయిస్ చూసి స్క్రీన్ మీద ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా ఆనందం వేసింది. ఇంకా అక్కడి నుంచి అంతే. ఇంకా ఆయనతోనే జర్నీ, ఇంకా వాళ్ళ ఫ్యామిలీతోనే జర్నీ. ఆయన గురించి చెప్పాలంటే నేను ఒకసారి కలిసాను మేడం. హైదరాబాద్కి వచ్చిన సోమనాయుడు గారు అందరికీ స్టేట్ వ్యాప్తంగా పిలిచారు. వచ్చాము అప్పుడు బాగా రిసీవ్ చేసుకున్నారు.
చేసే సేవాకారం అడిగి మరీ తెలుసుకున్నారు. అది చాలా సంతోషం. ఆయన తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఏ ఊరు ఎక్కడ ఏందని అడిగి మరీ తెలుసుకొని ఇంకా బాగా చేయండి అని చెప్పారు. ఓకే. సో ఇప్పుడు నాగబాబు గారికి ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నారు, మళ్ళీ మధ్యలో వాళ్ళు గివప్ ఇచ్చి మళ్ళీ వచ్చారు, ఎమ్మెల్సీగా ఆయన ఇదయ్యారు. సో ఏదన్నా ఆయనకి ఒక శాఖ పరంగా కేటాయిస్తే బాగుంటుందని చెప్పి చాలామంది అంటున్నారు. సో మీకేమనిపిస్తుంది అసలు? నా అభిప్రాయం అయితే ఆయన ఫ్యాన్స్కి అలాగే జనసేన పార్టీ కేటర్కి దగ్గరగా ఉండి పార్టీ వ్యవహారాలు చూసుకుంటే ఇంకా పార్టీని బలోపేతం చేసి బాగా బలంగా ముందుకెళ్ళొచ్చు. ఆయన కూడా మంత్రిగా వెళ్ళిపోతే కలిసి కింద కేటర్ని కలిసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఫ్యాన్స్ అలాగే పార్టీ కేటర్ని చూసుకునేది అయితే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే. నిజంగా పాలిటిక్స్ అనేది అందరికీ సూట్ అవ్వదండి. చిరంజీవి గారు ముందు పార్టీ పెట్టి ఆయన నిష్క్రమించారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు స్టాండ్ అనేది. సో ముందు ఎలా ఉండేవాళ్ళు మీతో హీరోగా ఉన్నప్పుడు? ఇప్పుడు పాలిటిక్స్‌లోకి వచ్చాక ఎలా ఉంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? ఎప్పుడు ఒకేలాగా ఉంటున్నారు. చేంజ్ ఏమి ఉండదు ఏం ఆయనలో? చేంజ్ ఏం లేదు ఆయన దగ్గర అయితే ఏం లేదు. పార్టీలో మీరు కూడా చాలా యాక్టివ్‌గా ఉంటున్నారని విన్నాం మేము. సో ఎలాంటి హెల్ప్స్ చేస్తుంటారు మీరు పార్టీకి? అంటే 2014 పార్టీ పెట్టినప్పుడు నోవోటెల్ హోటల్కి రమ్మని చెప్పారు. తర్వాత నరేంద్ర మోడీ గారితో పవన్ కళ్యాణ్ గారు తిరుపతి సభ జరిగింది, అక్కడికి పిలిచారు, అక్కడికి వెళ్ళాము. తర్వాత నెల్లూరు సభ జరిగింది. 2014 ఆఫ్టర్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత 2016 దాకా ఎక్కడ ఏమి పార్టీ వ్యవహారాలు జరగలేదు, చిన్నవి జరుగుతున్నాయి. 2016 నుంచి యాక్టివ్ అవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి గూడూరు తిరుపతి పార్లమెంట్ కిందకి వస్తుంది. గూడూరు, వెంకటగిరి, సూలూరుపేట, సర్వేపల్లి ఈ 4 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో 2016 నుంచి తిరిగాము. పాత కేడర్లు అంటే చిరంజీవి గారి అభిమానులు చాలా స్తబ్దు అయిపోయారు పిఆర్పి తర్వాత. వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ పేర్లన్నీ గ్యాదర్ చేసి మన సీనియర్ అభిమానుల ద్వారా ఇక్కడికి పంపించడం జరిగింది జనసేన పార్టీ ఆఫీస్కి. 2018 అప్పటి నుంచి ఇంకా జనసేన తరంగం పెట్టి ఇక్కడ మన హైదరాబాద్ ఆఫీస్ నుంచి మాకు ఫోన్స్ వచ్చాయి, జనసేన తరంగం కార్యక్రమం చేయమని. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పూర్తిగా పార్టీ ఆదేశాల మేరకే ప్రత్యేకించి అయితే గూడూరు నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం, అక్కడ మాజీ సీఎం ఉన్నారు, వాళ్ళ సొంత నియోజకవర్గం. ఆయన చనిపోయినా కానీ ఈ రోజు కూడా వాళ్ళ హవా నడుస్తుంది. ఎస్సీ నియోజకవర్గం కానీ గట్టిగా నిలుచుకొని పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం పూర్తి స్థాయిలో పనిచేయడం జరుగుతుంది. సూర్యులపేట, వెంకటగిరి అక్కడి నుంచి కూడా పార్టీ నాయకులను తీసుకొచ్చింది మేమే. తీసుకొచ్చి పార్టీ కేటర్కి పరిచయం చేసి అలాగే పవన్ కళ్యాణ్ ఆఫీసులో పరిచయం చేయడం జరిగింది. ఓకే. సో చాలా స్ట్రాంగ్గా ఉన్న ప్లేస్లో కూడా తీసుకెళ్ళి మీరు అన్ని కార్యకలాపాలు నిర్వహించారు. లైక్ అంటే ఇప్పుడు చాలామంది నాగబాబు గారు పాలిటిక్స్లో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు స్ట్రాంగ్గా దూసుకెళ్తున్నారు. సో ఇప్పుడు చిరంజీవి గారు కూడా వస్తే బాగుంటుంది. సో పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారానికి వెళ్ళినప్పుడు మోదీతో మాట్లాడారు, అంతా జరుగుతుంది, ఇలా మాట్లాడుతూ ఉంటారు. సో మీకే ఎక్కువ తెలిసి ఉంటుంది. సో ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి అసలు? నాకేం తెలియదు కానీ చిరంజీవి గారి సినిమాలు ఉంటేనే కరెక్ట్ మేడం. కళ్యాణ్ గారు చూసుకోగలరు. ఖచ్చితంగా చిరంజీవి గారు అనుకున్న ఆశయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా సాధిస్తారు. అదైతే ఖచ్చితంగా. మీరు ఇంకా నార్మల్ టైంలో ఇలా బర్త్డేస్ ఇవి అనే కాకుండా కోవిడ్ టైంలో కూడా చాలా హెల్ప్ చేశారని విన్నానండి నేను. సో ఎలాంటి సహాయం చేశారు మీరు? కోవిడ్ టైంలో దగ్గర 200 days చేసాం మేడం. ఎవరు బయట రాలేదు. అప్పుడు గవర్నమెంట్ కూడా మాది మున్సిపాలిటీ అయితే ఎవరైనా వాలంటీర్స్ వచ్చి పని చేయమని చెప్పారు. స్వచ్ఛందంగా మేము మెగాభిమానులు అందరం వెళ్ళాము. 200 days చేసాం. కొంతమంది స్వచ్ఛంద సేవా సంస్థలు కలుపుకొని పూర్తిగా చేసాం. వాళ్ళకి 200 days ఎవరు బయట రాలేని టైంలో వాళ్ళకి కావాల్సిన సరుకులు కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఏదైనా సరే పూర్తిగా మేము. సో ఇప్పుడు మనకి మీడియా బాగా ఎక్కువైపోయి ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ, ఇంతకుముందు మీరు చెప్పినట్టు 90sలో వాళ్ళంతా కూడా డైరెక్ట్గా ఏమన్నా ఫైట్ ఉంటే థియేటర్ల దగ్గర అలా చేయడం, ఇప్పుడు అంతా ఇన్స్టాగ్రామ్ అయిపోయింది కదా, ఇలా చేస్తుంటారు కొంతమంది తెలుసో తెలియకో లేకపోతే అర్థం కాదు. సో అలాంటి వాళ్ళందరికీ అంటే ఇప్పుడు సినిమా హిట్ అవ్వగానే ఒక రేంజ్కి వెళ్ళిపోయినట్టు కాదు, ఫ్లాప్ అవ్వగానే పడిపోయినట్టు కాదు, కానీ ఫ్యాన్స్కి హీరోలు అందరూ బాగానే ఉంటారు, అది మనకు తెలుసు. ఫ్యాన్స్ అందరూ అలా ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు అసలు? అంటే 90sలో ఉన్నప్పుడు మేము కూడా అలాగే అనుకునే వాళ్ళమే. మాకు అదర్ హీరో సినిమా వస్తే గొడవలు జరిగేటివి. తర్వాత రాను చూసిన తర్వాత చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, అంతా బాగుంటారు. అలాగే రామ్ చరణ్, ఎన్టీఆర్, త్రిబుల్ కలిసి నటించారు. ఇప్పుడు ఆలోచిస్తే అవన్నీ కాదు కానివ్వండి. కొంతమంది యాంటీ ఫ్యాన్స్ అనేవి వేరే పేర్లతో పెట్టి చేస్తుంటారు. దాని మీద ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అన్ని ఫేక్. ఎన్టీఆర్ గారు అలాగే రామ్ చరణ్ చాలా క్లోజ్, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. చెన్నైలో ప్రోగ్రామ్ జరిగినప్పుడు RRR ప్రోగ్రామ్ మేము అందరూ దగ్గర నుంచి చూసాము. అంత క్లోజ్నెస్ సొంత అన్నదమ్ములకు కూడా రాదు, కానీ బయట అనేది వేరే.
ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ చిరంజీవి గారి బర్త్డేకి మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? దగ్గర ఒక 7-8 సంవత్సరాల నుంచి వారోత్సవాలు పీరియడ్ చేస్తాం మేడం. ఈ మ్మ్. సంవత్సరం కూడా వారోత్సవాలు చేస్తాం. మొక్కలు నాటడం ఒకటి, బ్లడ్ క్యాంప్స్ చేస్తాము, అన్నదాన ఓకే. కార్యక్రమాలు చేస్తాము. మ్మ్. అలాగే సీనియర్ అభిమానుల్ని, జనసేన మహిళా కార్యకర్తలను కొంచెం మోటివేట్ చేసుకొని మ్మ్. వాన కూడా వీటన్నిటిలో ఇన్వాల్వ్ చేసేలాగా చేస్తాం. సో వారోత్సవాలు అంటే ఆ వీక్ అంతా ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రామ్ ఆగస్టు ఉంటుందా? 15 నుంచి 22 దాకా చేస్తాము. ఆ. మళ్ళీ ఆగస్టు మీ 20 ఉమ్మడి సెప్టెంబర్ నెల్లూరు దాకా జిల్లాలో చేస్తాం. మొత్తం ఇంకా సందడిగా ఉంటుందేమో ఆ వీక్ అంతా కూడా. మాకు ఇప్పుడు తిరుపతి కిందకి వచ్చేసాం మేడం. తిరుపతి జిల్లా కిందకి నాయుడుపేట, సులూరుపేట, వెంకటగిరి, గూడూరులో మేము పూర్తిగా ఓకే, కార్యక్రమం లేడీస్ ఫ్యాన్స్ వాళ్ళంతా కూడా అందరం ఉన్నాం. ఓకే. సో మరి ఈ సందర్భంగా మీరు చేసే కార్యక్రమాల గురించి కానివ్వండి, అభిమానులకి, ఫ్యాన్స్కి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా మీరు? మెగా అభిమానులందరితో పాటు కొరవ మిగతా హీరోస్ అభిమానులు కూడా కలుపుకొని ఇంకా సేవాకార్యం ఉధృతం చేసేదానికి మేమైతే ప్రయత్నం చేస్తున్నాము. ఎస్పెషల్లీ మాకైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా, సులూరుపేటలో అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా రామ్ చరణ్ బర్త్డేకి బ్లడ్ క్యాంప్స్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. కింద స్థాయిలో అయితే బాగానే ఉంది మేడం. ఎవరో సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కొట్టుకోవడం తప్పితే మా దగ్గర అయితే ఇప్పటివరకు అయితే బాగానే ఉన్నది. రాబోయే రోజుల్లో అయితే ఎక్కువగా మేమైతే బ్లడ్ మీద ఎక్కువ ఇది ఉంటుంది మేడం. ఇప్పుడు దాకా 4,000 దాకా ఇచ్చుంటాం యూనిట్స్. దాన్ని ఇంకా పెంచుకుంటూ పోయేదానికే బ్లడ్ క్యాంప్స్, అలాగే లేటెస్ట్గా మొక్కలు నాటే కార్యక్రమం ఒకటి, దాన్ని ఉధృతం చేయాలని అనుకుంటున్నాం. ఓకే. సో నిజంగా బిల్డింగ్స్ అవన్నీ ఎక్కువైపోయి మొక్కలు తగ్గిపోయాయి. అప్పుడెప్పుడో స్టార్ట్ చేశారు, ఆ తర్వాత మళ్ళీ లేదు. ఎప్పుడో ఏదో పుట్టినరోజుకి నాటేసట వెళ్తున్నాం, కానీ మేమైతే కేర్ తీసుకొని ఒక 7 years నుంచి చేస్తున్నాం. కానీ సో తక్కువ అంటే ఏదో మొక్కుబడిగా కాకుండా. ఈసారి నుంచి ఎక్కువ చేయాలని, ఈ సంవత్సరం నుంచి ఎక్కువ చేయాలని. ఓకే. సో చిరంజీవి గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఆయన ఇంకా ఎక్కువ సినిమాలు నటించి మమ్మల్ని ఆనందింపజేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు ఫ్యాన్గా, సో నార్మల్గా బయట అందరు ఎలా ఉన్నారు అలా ఉండకుండా పార్టీలో కూడా చురుగ్గా పనిచేస్తున్నారు. సో మీరు చేసే సేవా కార్యక్రమాలన్నిటి గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.